ఇండియా మిషన్ ఆస్తులు అమ్మితే చర్యలు తప్పవు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ స్కూల్ కాంపౌండ్లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న 11 ఫీల్డుల నుండి వచ్చిన ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ కాంపౌండ్లోని స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వారి దృష్టికొచ్చిందని, దానిపై వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆస్తులు అమ్మాలని ప్రయత్నం చేస్తున్న వారు దానిని విరమించుకోవాలని, లేకపోతే ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. ఎంతో మంది మిషనరీలు కష్టపడి ఈ స్థలాన్ని దేవుని సేవ కోసం, విద్య వైద్య అభివృద్ది కోసం స్థలం కొన్నారని, అలాంటి స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా డైరెక్టర్స్ రిచర్డ్ కిక్, ప్రతినిధులు ధనుంజయ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, స్కూల్ కరెస్పాండెంట్ జూడా, ఎఫ్ఈసీ కోశాధికారి వల్లూరి ప్రభాకర్, సంఘ పెద్దలు, పాస్టర్లు పాల్గొన్నారు. నా పేరు కుమార్, ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా సెక్రటరీ. ఇక్కడ భువనగిరిలో ఈ స్కూల్ కాంపౌండ్ స్థలాన్ని అమ్ముకున్నట్లు తెలిసింది. దానికోసమే 11 ఫీల్డ్ల నుంచి పాస్టర్లు, సంఘ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరి మీద ఎవరైతే ఇది 200 కోట్ల రూపాయల విలువైన స్థలం, దీన్ని 40 కోట్లకు అమ్ముకున్నామని ఎవరు చెప్పుకుంటున్నారు. బయట అడ్వాన్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇది 150 మంది పాస్టర్లకు సంబంధించిన ఆస్తి. ఇది ఎవరి ఒక్కరి ఆస్తి కాదు. ఎవరు అమ్ముకోవడానికి కానీ ఎవరు కొనడానికి కానీ వీరు లేదు. ఇది మిషన్ స్థలము కాబట్టి ఇది ఒక విద్యా సంస్థ లెక్క విద్యా అభివృద్ధి కోసం ఉపయోగపడడానికి కోసం మిషనరీస్ ఈ స్థలాన్ని కొన్నారు. దానికోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి. కానీ ఎవరు అమ్మడానికి కానీ ఎవరు కొనడానికి కానీ వీల్లేదు. ఎవరు అమ్మినా సహించలేదు. చట్టపరంగా వారికి చర్యలు తీసుకున్నాం. వారిని కటకటాల పాలు చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ చట్టరీత్యా నేరస్తులు అవుతారని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంట్లో ఆర్ఓసీలో ఏం లేదు, ఎవరికి లేదు అథారిటీ. ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమనే తెలియదు. సర్టిఫైడ్ కాపీ ఇంకా వాళ్ళకు కూడా రాలేదు. చెప్పుకుంటున్నారు వాళ్ళైతే, మేము మాకు ఉన్నదని చెప్పి అమ్ముకున్నామని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు ఇండియా మిషన్ మెడ్రాస్ చెన్నైలో ఆర్ఓసీ హెడ్ ఆఫీస్ కాదు, ఆర్ఓసీ అని రిజిస్టర్ ఆఫీసు. అప్పుడు హైదరాబాద్లో లేకుండే రిజిస్ట్రేషన్ ఆఫీసు, అప్పుడు చెన్నైలో ఉండేట అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. అంటే అటువంటి లేకుండా వేరే ఏమన్నా మున్సిపల్ రికార్డులు కానీ ఇతర రికార్డులు మార్చుకోవడానికి వీలుందా? పైసలు డబ్బులు ఇచ్చి మార్చుకోవడానికి చట్టరీతే లేదు. అట్లా లేదు. మీ బైలాస్ ఉన్నాయి కదా? అవును, మా బైలాస్లలో ఏ స్థలం అమ్ముకోవడానికి కానీ లేదు. చట్టంలో ఏ స్థలం కొత్తగా కొనుక్కోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ అమ్మాలని ఇక్కడ బైలాస్ లేదు. ఇంటర్నేషనల్ మిషన్స్ లేకుంటే ఇంతకుముందు ఇండియా మిషన్గా పిలువబడింది. తర్వాత ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియాగా దీనికి గుర్తింపు ఉన్నది. ఇది చెన్నైలో ఆర్ఓసీలో కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంది. దీనికి డైరెక్టర్స్ ఉంటారు, జనరల్ బాడీ ద్వారా ఎన్నికైన వాళ్ళు ఉంటారు. అయితే గత సంవత్సరం ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ బాడీ ద్వారా డైరెక్టర్స్ ఎన్నుకోబడ్డారు. కానీ కొంతమంది ఇందులో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఒక 4 మిగతా వాళ్ళతోటి విడిపోయి వాళ్ళు మేమే అసలు వాళ్ళమని పోయి వాళ్ళ పేర్లు ఆడ లంచం ఇచ్చి నమోదు చేసుకున్నారు. సో దాన్ని మేమంతా వ్యతిరేకించి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాము. దాని కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మీ అందరి తరఫున వాళ్లకు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, తర్వాత ఎవరైతే ఈ ఆస్తులు కొనాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ మేము చెప్పబోయేది మా యొక్క వార్త లేకుంటే సందేశం ఏంటంటే, హెచ్చరిక ఏంటంటే, వాళ్ళు కొంటే నష్టపోతారు కాబట్టి ఎవరు దీన్ని కొనొద్దు అని మేము చెప్తున్నాం. 4 డైరెక్టర్స్ విడిపోయిన వాళ్ళు, అందులో జోనా, తర్వాత జాన్ సుందర్, తర్వాత సదయ్య గౌడ్, తర్వాత ప్రభాకర్, తర్వాత వాళ్ళు ఇంకా కొంతమందిని ఇద్దరిని వేరే వాళ్ళను, మిషన్లో లేని వాళ్ళను, జనరల్ బాడీలో ఎలక్షన్ కాని వాళ్ళని కూడా కలుపుకొని 6 మేమంతా కమిటీ అని, డైరెక్టర్స్ అని వాళ్ళు చలామణి అవుతున్నారు. కానీ అది అక్రమం. దాన్ని మేము ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ ఆబ్జెక్షన్ పిటిషన్ పెట్టాము. అది వాళ్ళు పరిశీలిస్తున్నారు. దాని మీద యాక్షన్ జరుగుతుంది. అంతేకాదు ఇంకా వేరే యాక్షన్స్ కూడా చేస్తున్నాం. ఇంకా పెట్టలేదు, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, జరుగుతుంది. నా పేరు ధనుంజయ రెడ్డి. నేను ఎక్స్ డైరెక్టర్ అండ్ సెక్రటరీ. గత 10 సంవత్సరాలు నేను చేసినాను. అవును, అందరూ నాతోటి కూడా ఉన్నాడు. మాతోటి విడిపోయి ఇప్పుడు దొంగలకు ముఠాలో చేరినాడు. నా పేరు రివరెండ్ ఐజక్.
నేను IMI కమిటీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం ఉన్న కమిటీకి. సో ఈ సమయంలో మరి 11 ఫీల్డ్ల నుంచి దైవ సేవకులు, ఈ ఇండియా మిషన్ యొక్క నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మిషన్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులను మరి చేసినటువంటి పరిస్థితి, తర్వాత విద్యాపరంగా, వైద్యపరంగా, ఆధ్యాత్మికంగా అనేక మందికి మరి సహాయం చేసినటువంటి స్థలం ఇది. కనుక ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి హక్కు లేదు. తర్వాత మరి ఈ స్థలాన్ని ఇండియా మిషన్ యొక్క పరిచర్య కొరకు, సేవ కొరకు, మరి విద్యా అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల అభివృద్ధి కొరకు మాత్రమే వాడబడాలని మేమందరం కూడా తీర్మానం చేశాము. ఎవరైతే అమ్మాలని అనుకున్నారో వారిని IMI కమిటీ, ఆయన సెక్రటరీగా ఉండెను, ఆయనను IMI కమిటీ నుంచి 2024 సంవత్సరమే మరి జనవరి 24వ తారీఖు నాడు ఆయనను మేము సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కనుక అమ్మాలనేటువంటి అంశం వచ్చినప్పుడే కనుక అమ్మొద్దని మేము ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. కనుక మాకు వ్యతిరేకంగా మమ్మల్ని సస్పెండ్ చేశారని ఒక 2-3 మా టీం అంటే ఈ కమిటీలో నుంచి తీసుకువెళ్ళి ఇంకా కమిటీలో లేనటువంటి వారిని, జనరల్ బాడీ ఎన్నుకోలేనటువంటి వారిని ఆయన తీసుకొని వెళ్ళి మరి ROC కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. కనుక మేము ఆ ROC కమిటీ కొరకు ఎవరైతే చేస్తున్నారో వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా కూడా వారి పైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి కూడా ఉదరలేదు. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వారు కూడా వెనకకు పోవాలని మేము మరి మిషన్ పక్షాన మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో ఏమైనా దరఖాస్తు ఇచ్చారా? ఇవ్వలేదు, ఇస్తాం. అది కూడా మున్సిపాలిటీలో దరఖాస్తు ఇస్తాం. ఇప్పుడు వారిపైన మరి కేసు కూడా ఫైల్ చేద్దాం కూడా ప్లాన్ చేస్తాం.